నాని గారు ఇక్కడ. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా తీసుకుంటున్నారా? ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద తెలుగు ఆడియన్స్ అండి. అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము. ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటు తొంగుతురా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నానిగారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు? నానిగారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ నాకు ఈ సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే, నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ మై బెస్ట్ హై, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. యా, అండ్ ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సక్సెస్లు కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ అండ్ ఇట్ ఈస్ రీఅఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను కథ విన్నప్పుడే నమ్మా ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా, షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది అని. అఫ్కోర్స్ సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఎమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి. అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట. నా తర్వాత అందరు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ మై థింగ్ ఈస్ లైక్ నాని గారు, మీరు ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. థ్యాంక్స్. యా, హౌ యూ ఎంజాయ్డ్ దట్? అండ్ ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్లో ఇంత బ్యూటిఫుల్ గోల్ నేను చూడటం అనేది ఇట్స్ వాస్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యూర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఐ మీన్ ఐ రియలీ నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని. ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్ షూట్లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ that uniform and that look that we, the Charu's look. I'm going to take that uniform home endukante it's going to be a look out of all the things that we did in the film. Yeah, Vivek garu, Congrats. Hi sir, how are you sir? Hello. So big fan of your writings, fast mental madilo అప్పటి నుంచి మంచి ఫ్యాన్. సో నాకు మొన్న కూడా అడుగుదాం అనుకున్నాను ఈ టైటిల్కి. అంటే ఇంత ముందు సూర్యాస్ సాటర్డేస్ కరెక్ట్ ఆఫ్ట్ టైటిల్, ఇట్స్ సూర్యాస్ ఈశ్వర శివతాండవం. సరిపోదా శనివారం అని అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే, అదే మీకు నాని గారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్, అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీ అందరికీ వారానికి 7 రోజులు అయితే నాకు ఒకటే రోజు సరిపోదా అని చెప్పాను. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం, హీరోకి సరిపోదా శనివారం. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెంటల్ మధ్యలో బ్రోచేవారు ఎవరో, అంటే సుందరానికి ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా? అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా, టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఎప్పుడు అనుకున్నారా? లేదు అంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే అట్లేం లేదండి. సి ది థింగ్ ఈజ్ ఏంటంటే, నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు. సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్. సార్ ఎలా ఉంది సార్ అని.
ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాగాలేదంటే కనుక బాగాలేదని చెప్తారు. ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్, యా, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యాజ్ ఆడియన్గా మాకు కూడా బాగా నచ్చాయి. Thank you, తెలుగు thank you. టైటిల్సే కావాలనుకుంటాం, Thank you, తెలుగు thank you టైటిల్సే so ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లే నానిగారు హాయ్ సార్. మొన్న కూడా అడిగా, అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా ఫుల్స్ వెళ్తున్నాయి, అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈ రోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్. ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ డే 1 రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. డే 2 నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజే. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్గా ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్, బోత్ ప్లేసెస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న జరే మీరు అక్కడ నిలబడి చేశారు, ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి. అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్కి అంత స్కోప్ ఇవ్వరు, కానీ మీరు ఇచ్చి పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు ఆలోచన. నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు, నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడంటున్నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను, నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. సో నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్, నా జీవితంలో నా ఎయిమ్ కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నా నేను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే చాలు అంతే. హాయ్ 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 అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారిని చూపించారు కదా, అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అవునా అండి? ఓకే, అదేమని ఇన్స్పిరేషన్? అదే నాకు తెలియదండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. పులి అనే సినిమాలో చిరంజీవి గారు సెలవుల్లో హాఫ్ బియర్డ్తో బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. వెరీ గుడ్ టు నో యాక్చువల్లీ. అండ్ సార్, మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది. సో అది మీది వీక్నెస్సా స్ట్రెంగ్తా? అంటే అది ఎలా, నేనేంటంటే వచ్చేసరికి ది థింగ్ ఈజ్, ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలాగైతే ఉందో, ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిల్మ్ మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు. నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారని అంటున్నారు సార్. పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. నేను నాని గారితో 2 సినిమాలు చేశానండి. సో నాని గారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకేనా? నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా? జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగ్ రాయ్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్స్ సెక్షన్ తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారు, మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు, యా ఇందాక నుంచి మీరు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా, రైటర్గా మీ సినిమా లెంగ్త్ మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదండి, కట్ చేశారా? లేదు. కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ రీసెన్సర్ చేయాలి కదండి. సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే. లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4.5 నిమిషాలు కట్ చేశారని. మూర్తి గారు, మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40%లో, ఇది ఆ 40%లో ఉందా? ఓకే, సరే, దాన్ని మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. అయితే వివేకాత్రి గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దని గొడవ, అదేం చేయకుండా ఆయన డైరీ చూసి
ఆయన మార్గంలో ఆయన కొడుకుని Yeah, కట్టడి చేసుకునే పని. అవును. ఎస్జే సూర్య అసలు ఎస్పెషల్లీ అంత సాడిస్టిక్ పర్సను, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సను. అమ్మాయిని కనీసం ఒక మాట అనడు, Yeah, అవునండి, వెరీ ట్రూ, టచ్ చేయడు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. యా, ఆఖరి పీక్ కోపం వచ్చినప్పుడు వెళ్ళిపో అని అంటాడు తప్పించి, అది కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెర్ఫ్యూమ్ బాడీ కూడా. అవును, అవును. అబ్బా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం అనేది అవును, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద అబ్జర్వేషన్. లేదు క్యారెక్టర్ రాసుకున్నది పర్టికులర్గా. అయితే ఒకటే అనిచింది, అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కామెంట్, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాని మీరేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా? సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులపాలెం అన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే, వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి. కాన్సర్ ఎక్కడ ఉంది సార్? సార్ యాక్షన్ ఫిలిమ్స్ కి అడ్రిలిన్ అదే నేను ఏమంటున్నా సార్, బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కి liberty అన్నాను సార్. సోకులపాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలోనా, న్యూ సిటీలోనా? నేను అంటున్నది అర్థం చేసుకోండి. నేను అంటున్నది సార్, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను. సినిమా కథ హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు కదా. మీ పాయింట్ అర్థమైంది. బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ కోసం ఎదుగుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్, దెన్ వీ జంప్ ఇన్, దెన్ ద డ్రామా బిగిన్స్, దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. థ్యాంక్ యూ. దానయ్య గారు సార్, చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఇంటర్వెల్తో అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? అదే ఇందులో అలాంటి సార్, ఇందులో అలాంటిది కూడా ఉంది. అంతే. కాదు అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయరు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడా సార్. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం. ఇప్పుడు సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. వారం అంతా బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడా, దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది. సార్ దానయ్య గారు మీకే సార్.